జయ శ్రీరామ్ అండి. ఇవాళ ఒక చిన్న కథ చెప్తాను. ఒక రాజుగారు అడవికి వెళ్ళారట. అడవికి వెళ్ళి వేటకి వెళ్ళారు. అడవికి వెళ్ళి వేటకెళ్ళి అన్నీ పూర్తయిపోయిన తర్వాత తిరిగి వస్తుంటే ఒక అందమైన పక్షి మంచిగా ఎగురుతూ ఫుడ్ తీసుకుంటూ తను తీసుకొచ్చిన ఫుడ్ని తీసుకెళ్ళి మళ్ళీ వేరే పక్షులకు అందిస్తూ చాలా ఉత్సాహంగా హుషారుగా తిరుగుతుందిట. అబ్బాయి, ఇంత అందమైన పక్షిని అసలు నేను చూడలేదు. ఇంత అందమైన పక్షి నా దగ్గర ఉంటే ఊర్లో వాళ్ళందరూ చూడటానికి వస్తారు. ఇది ఇంత ఎగిరి ఇంత హడావిడి చేస్తుంది. ఎంతోమందికి హెల్ప్ చేసే నేచర్ కూడా ఉంది ఈ పక్షికి. ఇలాంటి పక్షి మన దగ్గర ఉంటే మన గురించి కూడా చాలామంది చక్కగా చెప్పుకుంటారు, రాజుగారి పక్షి బాగుంది అని చెప్పి అనుకుని ఆ పక్షిని ఎలాగైనా తీసుకెళ్ళాలి. ఇంత హుషారైన పక్షిని నేను చూడలేదు. ఎక్కడ చూసినా ఏ చెట్టు చూసినా అదే ఎక్కుతోంది, దూకుతోంది, ఎగురుతోంది, మంచిగా ఆడుకుంటోంది అని చెప్పి రాజుగారు మొత్తానికి దాన్ని ఎలాగలా పట్టుకుని తీసుకుని వస్తారు. తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఒక పెద్ద ఏర్పాట్లు చేసి దానికి ఒక చెట్టు తయారు చేయించి ఆ చెట్టు మీద పెట్టి ఇంకా దానికి అడవిలాగా ఏర్పాటు చేశారు. ఎగురు అన్ని రకాల ఫ్రూట్స్ పెట్టి ఒక అడవిలాగా తయారు చేస్తారు. ఎగిరి అన్నీ తీసుకుంటుంది, తింటుంది, అన్ని ఏర్పాట్లు చేస్తే అదే అసలు తెచ్చిన దగ్గర నుంచి దాన్ని చూడటానికి చాలామంది ప్రజలు, అయ్యి రాజుగారు ఏదో కొత్త వెరైటీ పక్షిని తీసుకొచ్చారట, రండి అందరం వెళ్ళి చూద్దాం అని చెప్పి మొత్తం ఊరు వచ్చి రాజుగారి పక్షిని చూసి వెళ్తూ ఉంటాయి. ఆయన చాలా గొప్పగా ఫీల్ అవుతారట రాజుగారు. నేను కాబట్టే కదా ఎంత ఎగిరే పక్షిని తెచ్చాను, అరే ఈ చెట్టు కాబట్టి ఇంకో చెట్టు ఎక్కుతుందట, ఆకాశం దాకా వెళ్ళి మళ్ళీ కిందకు వస్తుందట, అలా చెప్పారు రాజుగారు. కానీ ఇదేంట్రా అసలు కదలట్లేదు అని చెప్పి కొన్నాళ్ళకి చెప్పుకోవడం స్టార్ట్ చేశారు. అప్పుడు రాజుగారు దండోర వేయించారు. ఈ పక్షిని ఎవరైనా ఎగిరి దాని కాయ తెచ్చుకుని తినేటట్టుగా ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళకి రాజ్యాల్లో బహుమతులు ఇస్తాం, రాజ్యంలో ఉద్యోగం ఇస్తాం, మంచి బహుమతులు ఇస్తామని ప్రచారం చేశారట. నేను తీసుకొచ్చినప్పుడు ఆ పక్షి మంచిగా ఎగరటం చూసే నేను నచ్చి తీసుకొచ్చాను. నేను తీసుకొచ్చిన దగ్గర నుంచి దాని దగ్గర తీసుకెళ్ళి ఏదైనా ఫుడ్ పెడితేనే తింటుంది, కానీ అది ఎగరటం నేను ఎప్పుడు చూడలేదు. అందుకని ఆ పక్షి ఎగిరేటట్టు ఎవరైతే చేస్తారో, ఆ పక్షిని ఎవరైతే ఎగిరేటట్టుగా అది ఫుడ్ తెచ్చుకునేటట్టు చేస్తారో వాళ్ళకి మంచి బహుమతులు ఇస్తాను అని చెప్తారట రాజుగారు. అప్పుడు అందరూ వస్తారట, తినమ్మా, లేమ్మా, ఎగిరమ్మా, తెచ్చుకోమ్మా అని చెప్తే అది ససేమీరు అంటారు. మళ్ళీ 12 అయిపోతుంది, దానికి ఆకలి వేస్తుందని మళ్ళీ బటులే తీసుకెళ్ళి దానికి ఆహారం అందించడం చేయటం చేస్తుంటారట. ఇంతలోకి రాజ్యంలో రోజులు గడిచిపోతున్నాయి. దానంతా వెళ్ళి అది ఫుడ్ తెచ్చుకుని తినేటట్టుగా ఎవరూ చేయలేకపోతున్నారు. అప్పుడు వెంటనే రాజుగారు దండోర వేయిస్తారు. మళ్ళీ ఇంకెవరన్నా ఉంటే నా రాజ్యంలో మంచిగా పెద్ద స్థానం కల్పిస్తాను వాళ్ళకి, ఎవరున్నారు అంటే ఒక అతను వస్తాడు. ఒక అతను వస్తే రాజుగారు అడుగుతారట, ఇంతవరకు దీన్ని ఎవరు ఎగిరేటట్టు చేయలేదు, అది దాన్ని వెళ్ళి ఫుడ్ తెచ్చుకునేటట్టు చేయలేదు, తినేటట్టు చేయలేదు. నేను తెచ్చినప్పుడు మాత్రం ఇది చాలా ఉత్సాహంగా చాలా ఇదిగా ఉంది. రోజంతా అది ఎగిరి నా కళ్ళ ముందు దాని ఫుడ్ అది తెచ్చుకుని తినేటట్టుగా చేయాలి. ఎవరు చేస్తారో వాళ్ళకి మంచి బహుమతులు ఉంటాయి అంటాడు. అప్పుడు అతను వచ్చి చెప్తాట, రాజుగారు ఒక కత్తి తెప్పించండి అంటాట. ఎందుకు అంటే చెప్పించండి అంటే తెస్తాట. ఆ ఏదైతే పక్షి ఉందో ఆ పక్షి నుంచున్న కొమ్మని నరికేస్తాట అతను కత్తి పెట్టి. అంతే ఆటోమేటిక్గా అది ఎగిరిపోయి శుభ్రంగా అన్నిటి మీద వాలటం, శుభ్రంగా ఫుడ్ తెచ్చుకోవడం, ఫుడ్ తినటం, మళ్ళీ తెచ్చుకుని అదే తినటం, అదే చేయటం చేసింది. అప్పుడు రాజుగారు అడుగుతారు, ఇదేంటి ఇంతమంది వచ్చారు, దాని చేత ఎవరు ఫుడ్ తినిపించలేరంటే, మీరు దానికి ఒకటి ఏర్పాటు చేశారు, ఇది ఈ చెట్టు మీద ఉండు, మనవాళ్లే తీసుకొచ్చి నీకు అన్నీ అందిస్తారని దాని మైండ్ని ప్రిపేర్ చేశారు మీరు. అందుకని వస్తారు ఎవరో ఒకళ్ళు ఆ వేళకి ఇస్తారు కదా, నేను ఎందుకు ఎగరటం అని చెప్పి అది ఎగరటం మానేసింది. అందుకని దాని నుంచున్న కొమ్మను నరికేసాం అనుకోండి, అది ఇప్పుడు నేను ఎక్కడి నుంచి పోవాలి, ఎక్కడ చేయాలి, ఆహారం వెతుక్కోవాలి కదా, ఎవరు లేరు కదా ఇక్కడ అని చెప్పి తెచ్చుకోవడం స్టార్ట్ చేసింది ఎగిరి. అందుకని దాన్ని ఎగరనివ్వాలి, అదే సొంతంగా పళ్ళు తయారు చేసుకోవడమో తెచ్చుకోవడమో తింటమో సొంతంగా చేసుకుంటుంది. మీరు అన్నీ అందే విధంగా దాన్ని ముందు పెట్టేసరికి ఎవరో ఒకళ్ళు వచ్చి పెట్టకపోతారని చేసింది రాజుగారు ఇన్నాళ్ళ మట్టి. అంతకంటే ఏమీ లేదు, అది ఎగిరి అన్నీ చేసుకుంటుంది అన్నారు. ఆయన చాలా సంతోషిస్తట. నేను తెచ్చిన దగ్గర నుంచి ఇది ఎగరకపోతే దీనికి ఏంటా ఏమైందా అని చెప్పి బాధపడ్డాను పాపం, సరే స్వేచ్ఛగా ఎగరనిద్దాము అని చెప్పి ఆయన దగ్గరే ఒక అడవిలాగా తయారు చేయించి అక్కడే దాన్ని ఉంచే విధంగా ఏర్పాట్లు చేశారట. చూసారా, పిల్లలకు కూడా మనము
ఇవ్వాల్సినంత స్వేచ్ఛ ఇవ్వకుండా మనమే అన్ని ప్యాంపరింగ్ చేసి వాళ్ళ దగ్గర తీసుకెళ్తుంటే వాళ్ళకి ఏ టైం ఏది వచ్చినప్పుడు ఎలా మెలగాలో, ఏ టైం వచ్చినప్పుడు ఎలా స్పందించాలో, ఎలాంటి కష్టాలు వచ్చినప్పుడు ఎలా స్పందించాలో కూడా తెలియకుండా ఉంటున్నారు. అందుకని అందరినీ స్వేచ్ఛగా మనకున్న దాంట్లో కొంచెం కొంచెంగా వాళ్ళని వదులుతూ ఉంటే వాళ్ళు కూడా వాళ్ళకి తెలుసుకుంటారని చెప్పి కథలో నీతి. మీరేమంటారు మరి?